అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అవనిని ఏడిపిస్తుంటే ఎంత ఆనందంగా ఉందో కదా మీకు. ముందు ముందు మా అవని కూడా అభిని ఏడిపిస్తుందిలేండి, చూస్తూ ఉందరు గాని. ఇక మనసా స్మరామ పార్ట్ 55తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. గత 3 రోజులుగా మీరు ఇస్తున్న లైక్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సీరియస్గా వర్క్ చేస్తున్న అభిని చూసి లంచ్ చేయరా ఈయన, పిఏగా అది కూడా గుర్తు చేయాలా, అడగనా వద్దా అని అనుకుంటూ అక్కడే నిలబడుతుంది. అవిని అలా నిలబడడం చూసి ఏంటి అని కళ్ళెగరేస్తాడు. గుండె చెల్లుమంటుంది అవనికి. అవి అలా చేయగానే మీరు లంచ్ అని అడుగుతుంది చిన్నగా. నాకు ఆకలిగా లేదు, ఇప్పుడు వర్క్ ఎక్కువగా ఉంది, ఇంటికి వెళ్ళే టైం కూడా లేదు అని అంటాడు అభి. ఇంకెక్కువ మాట్లాడలేక, ముందక్కడ ఉండలేక సైలెంట్గా బయటికి వస్తుంది. మొగుడు ఆకలి లేదు అనగానే బతిమాలి పెట్టడం లేదు, ఎలా సైలెంట్గా వెళ్ళిపోయింది రాక్షసి అనుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు అభి. క్యాంటీన్కి వెళ్ళి బాక్స్ ఓపెన్ చేసింది. కానీ ఎందుకో అభి తినకుండా తనకి తినాలి అని అనిపించలేదు. లావణ్య గోల చేయడంతో ఏదో తిన్నాను అంటే తిన్నాను అన్నట్టు కొద్దిగా తిని మూత పెట్టేస్తుంది అవని. ఓయ్ అవని, ప్రమోషన్ వచ్చినందుకు పార్టీ ఇవ్వాలి మాకు అని అడుగుతుంది లావణ్య. అవును, పార్టీ కావాలి అని మిగిలిన వాళ్ళు కూడా అంటారు. నాకిక్కడ నిప్పుల కుంపటి మీద కూర్చొని ఉన్నట్టుంటే మీకు పార్టీ కావాలా? అసలే పొద్దున్నుంచి నా మొగుడు నాకు గ్యాప్ లేకుండా టార్చర్ పెడుతుంటే అని అనుకుని, చిచి మొగుడు అంటున్నానేంటి, ఆ ఆ అభి సార్, మీరు నా మైండ్ అంతా పాడు చేసేశారు అని ఇరిటేట్ అవుతుంది పాప. హలో అవని గారు, ఏం ఆలోచిస్తున్నారు, పార్టీ అడిగితే అని లావణ్య కదుపుతుంది. ఏం లేదు, రేపిస్తానులే పార్టీ అని ఫేక్ స్మైల్తో చెబుతుంది అవని. ఇంతకీ మీ ఆయనకి చెప్పావా ప్రమోషన్ గురించి అని అడుగుతుంది లావణ్య. అబ్బా, ఎక్కడికి వెళ్ళినా మీ ఆయనకి చెప్పావా ఇదే గోల, చిరాకొస్తుంది అనుకుంటుంది. నువ్వు కొని తెచ్చుకున్న చిరాకు కదా, మళ్ళీ వాళ్ళనంటావెందుకు? నిన్నెవరు పెళ్ళైంది అని చెప్పమన్నారు, ఇప్పుడు ఎవరు చికాకు పడమన్నారు? పేరంటే చెప్పావు, మరి మనిషిని చూపించమంటే ఎవరిని చూపిస్తావు అని అంతరాత్మ ప్రశ్నిస్తుంది. నీకు దండం పెడతాను, అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. ఉన్న టెన్షన్తోనే చేస్తున్నాను, కొత్త కొత్త టెన్షన్లు వద్దు. ఎన్నాళ్ళు మనిషిని చూపించకుండా మేనేజ్ చేస్తావు? ఎప్పటికైనా అడుగుతారు, అప్పుడేం చేస్తావు? మీ పేరు అన్నట్లు మీలాగే ఉంటారు అని అతని ఫోటో అతనికి చూపిస్తావా ఏంటి అని అంతరాత్మ ప్రశ్నిస్తుంది. నీకో ధన్నం తల్లి, ఇప్పటికే నా బుర్ర పేలిపోయేలా ఉంది, ఇప్పుడు నన్ను ఇంకా భయపెట్టకుండా పో అంటుంది అవని. పోతున్నానులే, నీ పాటలేవో నువ్వే పడు అని అంతరాత్మ మాయం అవుతుంది. హలో అవని అని అవని చెవిలో గట్టిగా అరుస్తుంది లావణ్య. ఉలిక్కిపడి తూతూ అంటూ భుజం మీద కొట్టుకుంటూ ఎందుకలా అరిచావు అని లావణ్యని ఒక్కటి వేస్తుంది అవని. మరి ఏం చేయను, మీ ఆయన అనగానే నువ్వు డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావు అనుకుంటా. ఎన్ని కేకలు వేశాను, అసలు పలికావా? మరి అందుకే అరిచాను, అందుకని మరి అంత గట్టిగా అరవాలా అని అంటుంది అవని. సర్లే, ఇంతకీ ఏ సాంగ్కి డ్రీమ్ వేసుకున్నా మీ ఆయనతో అని టీస్ చేస్తుంది లావణ్య. నా బొంద, నాకంత సీన్ లేదు, కానీ టైం అయింది పదండి వెళ్దాం అని లేచి ఆఫీస్లోకి వస్తుంది. అప్పుడు అభి ఏం తినలేదు అని గుర్తుకు వస్తుంది అవనికి. ఆయన ఏమీ తినలేదు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి వినయ్ రూమ్కి వెళ్తుంది అవని.
డోర్ నాక్ చేయగానే కమిన్ అని అంటాడు వినయ్. లోపలికి వస్తుంది అవని. అవనిని చూసి ఏంటవని, ఏదైనా డౌట్నా అని అడుగుతాడు వినయ్. అది మరి అది అభి సార్ లంచ్ చేయలేదు, మీరేమైనా చెబుతారేమో అని చిన్నగా అడుగుతుంది. వాడంతే, వర్క్లో పడితే తిండి నిద్ర కూడా పట్టించుకోడు. అభి బయట ఫుడ్ తినడు. అందుకే ఇంటికి వెళ్ళే టైం లేకపోతే ఇంకా అలాగే ఉంటాడు. ఆంటీ క్యారియర్ పంపిస్తా అన్నా వద్దు అంటాడు. వాడితో అదే బాధవని, కొంచెం నువ్వే టైంకి తిండి గుర్తు చేస్తూ ఉండు అని చెబుతాడు వినయ్. నేనా అంటుంది. "హా, నువ్వే కదా తనకి పర్సనల్ అసిస్టెంట్, తనకి సంబంధించిన అన్ని విషయాలు నువ్వే చూసుకోవాలి అని అంటాడు వినయ్ కావాలి అని. మరిప్పుడు ఏమీ తినరా సార్? ఇప్పుడంటే ఏదన్నా జ్యూస్ పంపించు, తాగుతాడు అని చెబుతాడు వినయ్. మరి మీరు కూడా తినలేదు అనుకుంటా కదా సార్ అని అడుగుతుంది. ఇవాళ నేను కూడా వెళ్ళలేదు అవని, నేనేదో ఒక శాండ్విచ్ తినేస్తానులే అని అంటాడు వినయ్. భోజనం ఇలా స్కిప్ చేయడం మంచిది కాదు సార్. ఒక పని చేయండి, రేపటి నుంచి అభి సార్కి ఫుడ్ పంపించమని చెప్పండి, ఇక్కడే తింటారు. మీరు కూడా బాక్స్ తెచ్చుకోండి అని అంటూ, ఏం జ్యూస్ తాగుతారు అభి సార్ అని అడుగుతుంది. ఏదైనా పర్లేదు తాగుతాడు, కాకపోతే నీట్గా ఉండాలి అని చెబుతాడు వినయ్. సరే అని అవని వెళుతుంటే, నేను కూడా క్యాంటీన్ వరకు వస్తాను పద, కడుపులో ఏదో ఒకటి వేసుకోవాలి అని వినయ్ కూడా అవని వెనక వెళ్తాడు. ఇదంతా సీసీలో చూస్తున్న అభి, నేను తినకపోతే నీకెందుకే అంత బాధ, వద్దు అనుకున్నావు కదా నన్ను, ఇప్పుడు ఇదంతా ఎందుకు మెంటల్ అని ముద్దుగా తిట్టుకుంటూ, రేపటి నుంచి నీ చేత్తో నువ్వే వడ్డించేలా చేస్తాను చూడు అని అవని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. క్యాంటీన్కి వెళ్ళిన అవని తానే స్వయంగా వినయ్కి అభికి శాండ్విచ్ చేస్తుంది. తర్వాత జ్యూస్ దగ్గరుండి చేయించి ఒక శాండ్విచ్ ప్లేట్లో పెట్టి, అది జ్యూస్ ఒక గ్లాసు అభి సర్కి ఇచ్చి రమ్మని పంపిస్తుంది. మిగతాది వినయ్కిచ్చి తను కూడా పైకి వెళ్ళిపోతుంది. అవని అలా వెళ్ళగానే వినయ్ అభికి ఫోన్ చేసి, బావా, మా చెల్లి స్వహస్తాలతో చేసి పంపిస్తుంది, ఎంజాయ్ అని అంటాడు. అదే స్వహస్తాలతో తను తెచ్చి నాకు తినిపించినప్పుడు ఎంజాయ్ చేస్తానులే అని అంటాడు అభి. అబ్బో, అబ్బాయి గారు ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్గా మారిపోయారుగా అని టీజింగ్గా అంటాడు వినయ్. నేను మారినా నీ చెల్లి మారదులే, తిన్నాక నా క్యాబిన్కి రా, మాట్లాడాలి నీతో అంటాడు. అలాగే, ముందు తిను అని కాల్ కట్ చేస్తాడు వినయ్. అప్పుడే క్యాంటీన్ నుంచి వచ్చిన అతను డోర్ కొట్టబోతుండగా అవని వచ్చి డోర్ తీసి పద అని అంటుంది. అతను తెచ్చి అభి టేబుల్ మీద ఆ ప్లేట్ పెడతాడు. నేను ఇవేమీ చెప్పలేదు కదా తెమ్మని అని అంటాడు అభి. మేడం ఇచ్చి రమ్మన్నారు సార్. ఓకే, నువ్వు వెళ్ళు అని అంటాడు అభి. అతను వెళ్ళిపోగానే, నేను బయట ఫుడ్ తినను, మిస్సెస్ అవని అభిరామ్ అని అంటాడు. అది నేనే చేశాను సార్, అలా ఏమీ తినకుండా ఉండకూడదు సార్. మీకు ఇష్టమైతే తినండి, లేకపోతే జ్యూస్ అన్నా తాగండి అని చెప్పి తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఫస్ట్ టైం నా చెలి తన స్వహస్తాలతో చేసింది తినకుండా ఎలా ఉంటాను అనుకొని ప్లేట్ దగ్గరికి లాక్కొని ఫోర్క్తో శాండ్విచ్ ఒక పీస్ తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు. అభి తింటాడా తినడా అని దొంగ చూపులు చూస్తున్న అవనికి అభి ప్లేట్ దగ్గరికి తీసుకునేసరికి పెదాలపై నవ్వు వస్తుంది. ఇప్పుడు అభి తిన్నాక నచ్చిందో లేదో అని గోళ్ళు కొరుక్కుంటూ టెన్షన్గా అటువైపే చూస్తుంది. మొత్తం ఓరకంట గమనిస్తున్న అభి, బాగుంది మిస్సెస్ అవని అభిరామ్
అంత టెన్షన్ పడకండి. మీ హస్బెండ్ చాలా అదృష్టవంతుడు. ఇంత టేస్టీ ఫుడ్ వండిపెట్టే భార్య దొరికింది అని శాండ్విచ్ ఇష్టంగా తిని జ్యూస్ తాగుతాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా చివరికి హస్బెండ్ దగ్గరికే టాపిక్ వస్తుండేసరికి తల గోడకు వేసి బాదుకోవాలి అన్నంత ప్రెస్టేషన్ వస్తుంది అవనికి. అభి జ్యూస్ తాగాక బజర్ నొక్కగానే బాయ్ వచ్చి అవి తీసుకువెళ్ళిపోతాడు. రేపటి నా షెడ్యూల్లో ఒక హోటల్లో మీటింగ్ ఉంది. వాళ్ళకి ఫోన్ చేసి టైం మారిందని చెప్పి ఈవినింగ్ 4కి అరేంజ్ చేయి అని చెబుతాడు అవనికి. ఎస్ సార్ అని ఆ పనిలో పడుతుంది అవని. వినయ్ రావడంతో వినయ్తో వర్క్ విషయం డిస్కస్ చేస్తూ సాయంత్రం వరకు అభి కూడా వర్క్ విషయం తప్ప ఇంకేమీ అవనిని కదిలించలేదు. సాయంత్రం ఇంక వెళ్ళేటప్పుడు మిసెస్ అవని అభిరామ్ అని పిలుస్తాడు. ఇప్పుడేం అడుగుతారు అని అభి దగ్గరికి వస్తుంది. నా పర్సనల్ అసిస్టెంట్గా కొన్ని చోట్లకి నాతో మీరు రావాల్సి వస్తుంది. సో మీ ఇంట్లో ఇన్ఫామ్ చేయండి. మీ సేఫ్టీ మేము చూసుకుంటాం అని చెప్పండి అని చెబుతాడు. ఓకే సార్, ఇంక నేను వెళ్ళొచ్చు కదా సార్ అని అడుగుతుంది. హా, రేపటి నుంచి మీకు ఆఫీస్ కార్ వస్తుంది, పికప్కి డ్రాపింగ్కి. ఈ రోజుకి మీరు వెళ్ళొచ్చు. బయట రాజు అనే అతను ఉంటాడు, ఆయనకి నీ అడ్రస్ చెప్పు. రేపటి నుంచి ఆయనే నిన్ను పికప్ చేసుకునేది అని చెబుతాడు అభి. ఎందుకు సార్, నేను వస్తాను కదా. అది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, తప్పదు అని అంటాడు అభి. ఓకే సార్ అని అక్కడి నుంచి బయటకొచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకొని, నేను హార్ట్ అటాక్తోనే పోతాను సార్. మీ ముందు ఇంత టెన్షన్తో రోజు అంటే చాలా కష్టం. ఎందుకే అలా కొట్టుకుంటున్నావు అని గుండె మీద చెయ్యి వేసి రుద్దుకుంటూ అభి చెప్పిన అతనికి అడ్రస్ ఇచ్చి స్కూటీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని వెనకే వచ్చిన అభి తను వెళ్ళేదాకా అక్కడే ఉండి వినయ్ రావడంతో కారు వైపు అడుగులు వేస్తున్న అభికి ముంబై నుంచి కాల్ వస్తుంది. ఎవరా అని చూసిన అభికి ముంబై నుంచి ఏసీపీ నుంచి కాల్ వస్తుంది. అభి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి ఏసీపీ గారు, ఎనీ న్యూస్ అని అడుగుతాడు. మీ అనుమానం నిజమే అభిరామ్. సూర్యది ప్రీ ప్లాన్డ్ మర్డర్. కానీ ఆ ముఖేషే చేయించాడు అనడానికి మన దగ్గర ఏమీ ఎవిడెన్స్ లేవు. అవి సంపాదించాలి అని చెబుతారు ఏసీపీ. ఓకే సార్, ఏదో ఒక ప్రయత్నం చేద్దాం అంటాడు అభి. హా, ఇంకో విషయం అభిరామ్, ఆ ముఖేష్ మనుషులు ఇద్దరు ఇవాళ హైదరాబాద్ ట్రైన్ ఎక్కారు. వాళ్ళు మీకోసమే వస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని అంటారు ఏసీపీ. రానివ్వండి సార్, ఏం చేస్తారో నేను చూస్తాను అని అంటాడు అభి. బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి, బాయ్ అంటూ ఫోన్ కట్ చేస్తాడు ఆయన. అభి ఫోన్ కట్ చేసి కారులో కూర్చొని ఆలోచనలో పడతాడు. నా గురించి ఎంక్వైరీ మొదలు పెట్టావా ముఖేష్? అవని గురించి వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే నా ప్రాణం తను అని తెలిస్తే తను రిస్కులో పడుతుంది. అవని నా పిఏ అని మాత్రమే అనుకోవాలి అనుకుని వీలైతే వాళ్ళ ఫోటోలు సెండ్ చేయమని ఏసీపీకి మెసేజ్ పెట్టి రండిరా, తిరిగి వెళ్లకుండా చేస్తా అని అనుకుంటాడు. ఫోన్ ఎవరభి అని అడుగుతాడు వినయ్. ముంబై నుంచి ఏసీపీ చేశారు అని చెబుతాడు అభి. ఇప్పుడెందుకు చేశారు? సూర్య హత్య కేసు గురించి మాట్లాడడానికి. ఎవరో తెలిసిందా అని అడుగుతాడు వినయ్. మనకి తెలిసిందే, ఆయన కన్ఫర్మ్ చేశారు. మరి అరెస్టు చేశారా? చేయించింది వాడని తెలుసు, కానీ అరెస్టు చేయించడానికి ప్రూఫ్ లేదు అని అంటాడు అభి. అదొకటి ఉంది కదా,
వాడు మన గురించి తెలుసుకోవడానికి మనుషుల్ని పంపిస్తున్నాడు వినయ్. ఇక నుంచి ఆఫీస్కి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే మనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పు. అలాగే అభి, వాడికి పోయే కాలం వచ్చిందిలే, అందుకే నీతో పెట్టుకున్నాడు అని అంటాడు వినయ్. వినయ్ ఇల్లు రావడంతో వినయ్ కారు దిగగానే బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అభి. ఇంటికి వచ్చిన అవని నీరసంగా సోఫాలో వాలిపోతుంది. ఏంటి అవని, ఎప్పుడూ లేనిది ఇవాళ ఇంత నీరసంగా వచ్చి పడ్డా ఆఫీస్ నుంచి వచ్చి అని అడుగుతారు అను గారు. ఏం చెప్పను అను డార్లింగ్, ఆఫీస్లో నాకు ఒక మొగుడు తయారయ్యాడు, నాకు కష్టాలు మొదలయ్యాయి అని అంటుంది అను గారి భుజం మీద తలవాల్చి పడుకొని. మొగుడేంటే అని పార్వతి అనుమానంగా అడుగుతారు. కథ కొనసాగుతుంది. హహ, మొత్తానికి మొగుడు మొగుడు అని రోజుకి 100 సార్లు అనుకుంటుంది పాప. ఇక మరి అభి ఇంకెలా తనని లాక్ చేయబోతున్నాడో, మరి అను డార్లింగ్ కూడా విషయం తెలిస్తే అమ్మమ్మ మనవడు కలిసి అవనీతో ఎలా ఆడుకుంటారో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.